భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హైదరాబాదీ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులతో కొత్త చరిత్రను లిఖించింది. 6000 పరుగుల మైలురాయిని చేరిన తొలి మహిళా క్రికెటర్గా మునుపెన్నడూ ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం చేసుకుంది మన హైదరాబాద్ ఆణిముత్యం. వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా మిథాలీ రికార్డులను తన ఖాతాలో జమ చేసుకుంది. ఈ మ్యాచ్లో 34వ పరుగు చేసినప్పుడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చార్లోట్ ఎడ్వర్డ్స్ పేట ఉన్న అత్యధిక పరుగుల 5992 రికార్డులను బద్దలు కొట్టేసింది మన హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్. ఎలైస్ పెర్రీ బౌలింగ్లో కవర్ బౌండరీ దిశగా బంతిని పంపి తీసిన సింగిల్తో మిథాలీ రాజ్ ఈ రికార్డును చేరుకుంది. లెగ్ స్పిన్నర్ కిర్స్టెన్ బీమ్స్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టి 6000 పరుగుల మైలురాయిని దాటింది. మొత్తంగా 114 బంతుల్లో 69 పరుగులు చేసిన ఆమె ఇప్పుడు 183 మ్యాచ్ల్లో 6028 రన్స్తో నిలిచింది. 5992 పరుగులు చేసేందుకు ఎడ్వర్డ్స్ 180 ఇన్నింగ్స్ తీసుకోగా 34 ఏళ్ల మిథాలీ కేవలం 164 ఇన్నింగ్స్లోనే ఆ మార్క్ చేరుకోవటం మరో రికార్డ్. ఇప్పటికే వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా భారత్కే చెందిన జులన్ గోస్వామి రికార్డుకెక్కారు. జులన్ గోస్వామి 189 వికెట్లు తీశారు. ఇప్పుడు అత్యధిక పరుగుల రికార్డు కూడా మన భారతదేశంపైనే నమోదయ్యింది. 2003 వరల్డ్ కప్కు ముందు అరంగేట్రం చేసి ప్రస్తుత జట్టులో ఉన్నది జులన్ మిథాలీనే. వీరిపై అభినందనల వెల్లువ ముంచెత్తుతోంది. ప్రపంచ రికార్డు సృష్టించిన మిథాలీ రాజ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దిగ్గజ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మహిళా జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ పాలక మండలి సభ్యురాలు డయానా ఎడుబ్జీ మిథాలీని అభినందించారు. భారత్ అందించిన ఉత్తమ క్రికెటర్లలో మిథాలీ ఒకరని ప్రశంసించింది బీసీసీఐ. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మిథాలీకి అభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ట్వీట్ చేస్తున్నారు. భారత క్రికెట్లో ఇది గొప్ప క్షణం అని కోహ్లీ కొనియాడాడు. మిథాలీని ఛాంపియన్ అంటూ అంతా ప్రశంసిస్తున్నారు. కంగ్రాట్స్ మిథాలీ.